అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. మాది ఊడిమడక గ్రామంలో ఫిషింగ్ హార్బర్ అధ్యక్ష. ఇది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యి గత ప్రభుత్వంలో కొంత స్టార్ట్ అయిన తర్వాత కూడా వాస్తవానికి చెప్పాలి అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఫిషింగ్ జట్టి అధ్యక్ష. దీనికి ఇప్పుడు గత ప్రభుత్వంలో 380 కోట్ల దగ్గర శాంక్షన్ చేసినా ఇప్పుడు 700 కోట్లకి రేస్ చేశారు అధ్యక్ష. దీనికి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా శంకుస్థాపన చేసి ఉన్నారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష, ఈ పనులు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతాయి? ఎందుకంటే అధ్యక్ష, మా దగ్గర మా నియోజకవర్గం మొత్తం అంతా కూడా ఒక పక్క బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటరు, అలాగే ఒక పక్క నేవల్ బేసు, ఒక పక్క ఈ కంపెనీస్ అన్నీ కూడా ఆక్యుపై చేసి ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఈరోజు ఉన్న మత్స్యకారులు, మాకు ఆ తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఎవరికి కూడా ఈరోజు ఉపాధి లేకుండా పోయింది అధ్యక్ష. అలాగని కంపెనీల్లోకి తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకున్న మంచితనమో లేకపోతే అమాయకత్వమో వాటి వల్ల కంపెనీల్లో కూడా చాలా వరకు వాళ్ళని తీసుకోకుండా ఈరోజు ఉంటున్నారు అధ్యక్ష. అయితే వాళ్ళకున్న ఏకైక ఉపాధి ఈ ఫిషింగ్ అధ్యక్ష. కనీసం ఈరోజు అంటే ఇప్పుడు నేవల్ బేస్లోని మాట్లాడితే మొత్తం అక్కడ ఎక్కడ కూడా బోటు రావడానికి కూడా లేని పరిస్థితి అధ్యక్ష. వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు అధ్యక్ష. ఈరోజు ఉపాధి లేకుండా ఉన్న పరిస్థితుల్లో మా మత్స్యకారులందరూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి వీటిని ఇంకా అలా డిలే చేసుకుంటూ పోతే అక్కడ మరి దారుణంగా ఉంది అధ్యక్ష. వాళ్ళ జీవితం, వాళ్ళ జీవనం సాగించడానికే చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. దీని గురించి గత 2 సంవత్సరాల నుంచి కూడా అంటే ఎక్కడికి వెళ్ళి ఏం చేద్దామన్నా కూడా పరిస్థితులు అయితే మాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని దయచేసి ఇది ఇమీడియట్గా, ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసి కూడా 2 సంవత్సరాలు దాదాపు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఊడిమడక ఫిషింగ్ హార్బర్ను మాత్రం దయచేసి ఇమీడియట్గా దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకున్నాను అధ్యక్ష.